పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే సింగరేణి కార్మికులకు 33% లాభాల వాటా అంటూ 16.9% లాభాలనే ఇస్తూ సింగరేణి కార్మికులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని అన్నారు పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్. పెద్దపల్లి జిల్లా గోదావరికని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు కోరకంటి చందర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాస్తవంగా ఈ ఏడాది సింగరేణి సంస్థ గడించినటువంటి లాభాల నుండి సగం డబ్బులను కూడా సింగరేణి సంస్థ డెవలప్మెంట్ కోసం అంటూ కూడా 2,300 కోట్లను పక్కన పెట్టి మిగిలినటువంటి డబ్బుల నుండి 33% అంటూ కూడా సింగరేణి కార్మికులను అయితే కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని ఆయన అన్నారు. అలాగే వాస్తవంగా వచ్చినటువంటి 4,701 కోటి రూపాయల నుండి అందులో నుండి 33% కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి కార్మికులకు ఇవ్వాల్సి ఉండగా కేవలం 16.9% లాభాల వాటాను మాత్రమే కార్మికులకు ఇస్తూ కార్మికులను అయితే మోసం చేస్తుంది. కార్మికుల చెమట చుక్కతోటి కష్టార్జితంతో సాధించినటువంటి లాభాల నుండి వచ్చినటువంటి లాభాల వాటాను కార్మికులకు ఇవ్వకుండా మోసం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ కూడా ఆయన ప్రభుత్వం పైన ఆరోపించారు. సింగరేణి రిటైర్ ఎంప్లాయీస్ ప్రతి నెల రావాల్సినటువంటి పింఛన్ డబ్బులు ఈ నెల అందకపోవడంతో రిటైర్ ఎంప్లాయీస్ అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు గోదావరికని యూనియన్ బ్యాంక్ వద్ద పెద్ద ఎత్తున కూడా రిటైర్డ్ ఎంప్లాయీస్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి నెల 1వ తేదీన పింఛన్ డబ్బులు అకౌంట్లో జమ అవుతూ వస్తున్నాయి. కానీ ఈ నెల మాత్రం 4వ తేదీ వచ్చినా కూడా ఇప్పటికీ అకౌంట్లో పింఛన్ డబ్బులు జమ కాకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పండుగ సమీపిస్తున్న వేళ చేతిలో డబ్బులు లేక మేము అంతా కూడా ఇబ్బంది చెందుతున్నామంటూ కూడా వాళ్ళంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎస్బీఐ బ్యాంకులో కూడా యథావిధిగా అకౌంట్లో జమ అయినప్పటికీ కూడా కేవలం యూనియన్ బ్యాంక్లో మొత్తంగా కూడా అన్ని శాఖలకు సంబంధించినటువంటి శాఖలలో కూడా అకౌంట్లలో డబ్బులు అయితే జమ కాకపోవడంతో యూనియన్ బ్యాంక్ చుట్టూ సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయీస్ అయితే తిరుగుతున్నారు. సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయీస్ యొక్క ఆవేదనను అర్థం చేసుకొని వెంటనే యూనియన్ బ్యాంక్ అధికారులు వెంటనే మళ్ళీ తమ అకౌంట్లో పింఛన్ డబ్బులు జమ చేయాలి. ఇవి మాకు ఏ ప్రభుత్వం కూడా ఇచ్చేటువంటి సబ్సిడీ అటువంటి కాదు, ఉచితంగా ఇచ్చేటువంటి పింఛన్ కాదు. మేము 20 ఏళ్ళు 30 ఏళ్ళు కూడా చెమటోడ్చి సంపాదించినటువంటి సంపాదన నుండి పక్కన పెట్టుకున్నటువంటి పింఛన్ డబ్బులు కాబట్టి ఇవి మా డబ్బులు కాబట్టి మా డబ్బుల్ని ఇలా 4 రోజులు ఆలస్యం చేయడం చాలా దారుణం అంటూ కూడా సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయీస్ అయితే ఆవేదన వ్యక్తం